ఇలాంటి ఒక రోజు వస్తుందని మేము అస్సలు ఊహించలేదు. మీరు నా రీల్స్ ని ముందు నుంచి ఫాలో అవుతున్నట్టయితే మాకు స్వీట్ షాప్ ఉంది. కరోనా టైంలో లాక్డౌన్ వల్ల దాన్ని క్లోజ్ చేశాము. మళ్ళీ ఇప్పుడు గ్యాస్ లేకపోవడం వల్ల క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 10 days క్లోజ్ చేశాం. కానీ ఇంతకంటే ఎక్కువ రోజులు క్లోజ్ చేస్తే మా దగ్గర వర్క్ చేసే వర్కర్స్ కి కూడా శాలరీ లేక ఇబ్బంది పడతారని బయట నుంచి హోల్సేల్ కి స్టాక్ తీసుకొచ్చి సెల్ చేయడం స్టార్ట్ చేశాము. కానీ ఐటమ్స్ ప్రిపరేషన్ లో మేము మెయింటైన్ చేసినంత క్వాలిటీ వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు అనిపించింది. మా దగ్గర స్వీట్స్ చిన్న పిల్లలు కూడా తీసుకెళ్తారు. అలాంటప్పుడు అలాంటి క్వాలిటీ మంచిది కాదనిపించింది. అలానే మేము స్వీట్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయలేము, ఎందుకంటే గ్యాస్ సిలిండర్ లేదు కాబట్టి. సో మళ్ళీ షాప్ క్లోజ్ చేద్దాం అనుకున్నాం. అందుకే మా దగ్గర ఉన్న స్టాక్ అంతా రిటర్న్ చేయడానికి వెళ్ళాం. ఇచ్చేసిన తర్వాత తిరిగి వచ్చిన మాకు అప్పుడే వచ్చిన గ్యాస్ సిలిండర్ చూసి ఫుల్ హ్యాపీగా అనిపించింది. దాన్ని బుక్ చేసి 15 days పైగా అవుతుంది. మళ్ళీ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ కుకింగ్ స్టార్ట్ చేయొచ్చు, షాప్ ని ఓపెన్ చేయొచ్చు అనిపించింది. అందుకే ఇంత హ్యాపీగా ఈ స్పెషల్ పూజలు షాప్ ఓపెన్ చేసాం, కుకింగ్ స్టార్ట్ చేసాం. కానీ ఈ 10 days మాకే కాదు, మా షాప్ లో వర్క్ చేసే మా వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అయ్యింది. కానీ మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే మేము స్ట్రాంగ్ గా నిలబడాలనుకుంటున్నాం. సో దానికోసం కొన్ని ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అదేంటో రేపు చూపిస్తా. అంటే లెన్స్ స్టేట్ ఉంటూ నర్మదా వ్లాగ్స్.